నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు 10 రంగాలకు ఉత్పాదక ప్రోత్సాహకాలను ప్రకటించిన కేంద్ర కేబినెట్ 2 లక్షల కోట్ల మేర కేటాయింపు సంస్కరణలతో పారదర్శక పన్ను వసూలు విధానానికి బాటలు వేశామన్న ప్రధాని కటక్లో ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ నూతన భవనాన్ని ప్రారంభించిన మోదీ ప్రధాని మోదీ పాలనకు దేశవ్యాప్తంగా ప్రజా దీవెనలు విజయోత్సవ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్య కరోనా విస్తరిస్తున్న రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష కోవిడ్ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని సూచన భాగ్యనగర భద్రతలో మరో కీలక ఘట్టం ఒకేసారి 5,000 కెమెరాల ద్వారా పరిశీలన జలవనరుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతను కొనియాడిన ఉపరాష్ట్రపతి భవిష్యత్ కోసం నీటిని పొదుపుగా వాడాలని వెంకయ్యనాయుడు సూచన వివరాలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేబినెట్ నిర్ణయాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రోత్సాహం ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం వంటివి ప్రధానమైనవి దేశంలో 10 రంగాల్లో ఉత్పత్తిని రెట్టింపు చేయడంతో పాటు నూతన ఉద్యోగాల కల్పన ఎగుమతులను ప్రోత్సహించే దిశగా 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించింది మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉత్పత్తుల రంగాలకు ప్రోత్సాహకాలను రెట్టింపు చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలియజేశారు फाइनेंस मिनिस्टर व्हेन शी इज हियर आपके सवालों का जवाब भी वो देगी। तो इसमें एडवांस केमिस्ट्री सेल बैटरी है 18,100 करोड़ रुपए ये एस्टिमेटेड एक्सपेंडिचर ऑन पीएलआई है जो प्रोडक्टिविटी लिंक बोनस मिलेगा 4%, 5%, 6%। तो ये डायरेक्ट उत्पादन के बाद ही मिलेगा, निवेश के बाद मिलेगा। इलेक्ट्रॉनिक और टेक्नोलॉजी प्रोजेक्ट 5,000 करोड़ रुपए, ऑटोमोबाइल एंड ऑटो कंपोनेंट्स 57,000 करोड़ रुपए, फार्मास्यूटिकल्स एंड ड्रग्स 15,000 करोड़ रुपए, टेलीकॉम एंड नेटवर्किंग 12,000 करोड़ रुपए। So the economic thing which continues will continue with a 20%. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులకు 8,100 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండ్ను విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఆటోమొబైల్ ఫార్మా టెలికాం నెట్వర్క్ టెక్స్టైల్ ఆహార ఉత్పత్తులు సోలార్ ఏసీ ఎల్ఈడి ఉత్పత్తుల రంగాలకు 1,45,980 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలను ప్రకటించారు And the rest 40% will come through private participation. Now if that is one of the way in which water management, wastewater treatment, hospitals, schools can be done, we are also giving a sub-scheme which is a second scheme which will approve demonstration and pilot projects under the social sector. In this we are willing to provide, together with the state government or the department considered, up to 80% of capital expenditure and up to 50% of operation and maintenance costs. గత 6 ఏళ్ల పాలనలో తాము చేపట్టిన సంస్కరణల ద్వారా పారదర్శక పన్నుల వసూలు విధానం అమలవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గత ప్రభుత్వాల పాలనలో ట్యాక్స్ టెర్రరిజం కొనసాగిందన్నారు తమ ప్రభుత్వం చేపట్టిన రీఫార్మ్ ఫర్ఫామ్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా పన్ను చెల్లింపుదారుల్లో భరోసా కల్పించామన్నారు ఒడిశాలోని కటక్లో నూతనంగా నిర్మించిన ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కార్యాలయాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రధాని ప్రారంభించారు పన్నుల వసూలు విషయంలో నిష్పక్షపాతంతో కూడిన నిర్ణయాలు సరళతరమైన విధానాల రూపకల్పన సత్వర న్యాయం ఎంతో ముఖ్యమని అన్నారు 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వటం వల్ల మధ్యతరగతి ప్రజలు యువత ఎంతో ప్రయోజనం పొందారని ప్రధాని గుర్తు చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో పాటు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్ ధర్మేంద్ర ప్రధాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు
inaugurated by our Honorable Prime Minister of India. इनकम टैक्स एपलेट ट्रिब्यूनल यानी ITAT की कटक बेंच आज अपने नए और आधुनिक परिसर में शिफ्ट हो रही है। इतने लंबे समय तक किराए की बिल्डिंग में काम करने के बाद अपने घर में जाने की खुशी कितनी होती है, इसका अंदाजा आप सभी के प्रफुल्लित चेहरों को देखकर भी मुझे लगता है। खुशी के इस पल में आपके साथ जुड़ते हुए मैं IT एपलेट ट्रिब्यूनल के सभी अधिकारियों, कर्मचारियों को बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं। कटक की ये बेंच अब ओडिशा ही नहीं बल्कि पूर्वी और उत्तर पूर्वी भारत के लाखों टैक्स पेयर्स को आधुनिक सुविधा देगी। वहीं दूसरे शहरों में भी नए कॉम्प्लेक्स बनाने या पुरानों को अपग्रेड करने का काम आप तेजी से कर रहे हैं। साथियों, आज हम टेक्नोलॉजी के जिस दौर में पहुंच रहे हैं वहां पूरे सिस्टम का अपग्रेडेशन बहुत जरूरी है। विशेष तौर पर हमारे न्याय तंत्र में आधुनिकता, टेक्नोलॉजी के ज्यादा से ज्यादा इस्तेमाल ने देश के नागरिकों को नई सहूलियत देना शुरू किया है। निष्पक्ष, सुलभ, सत्वर न्याय के जिस आदर्श को लेकर के आप चले हैं, జలవనరుల పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ జల అవార్డుల కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానం ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. వర్చువల్ కార్యక్రమం ద్వారా అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందించారు. నీటి వనరుల పరిరక్షణ, నిర్వహణ రంగంలో కృషి చేస్తున్న వ్యక్తులు లేదా సంస్థలను ప్రోత్సహించడానికి ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే నీటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. జల సంరక్షణ అంశంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే భవిష్యత్తులో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందన్నారు. జల వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగించడం, శుద్ధి చేసిన వినియోగించడంపై మరింత దృష్టి పెట్టాలని వెంకయ్యనాయుడు సూచించారు. The much needed policy reform within the creation of Jal Shakti Ministry has given an impetus to integrate management of water resources with a special focus on demand and supply management. Commendably, the policy planners made judicious and active interventions at multiple levels to address individual elements of water management. Soon after the creation of this ministry, Jal Jeevan Mission was launched with the aim of providing a functional tap to every household by 2024. It's a very ambitious program. Simultaneously, Jal Shakti Abhiyan, an aggressive and time-bound water conservation campaign, was carried out from July to December 19, covering 265 districts across the country. Jal Shakti Abhiyan aims at making water conservation a Jan Andolan to asset creation and extensive communication. I am aware that Jal Shakti Abhiyan is being vigorously supplemented by the activities of National Water Mission to increase water consciousness in the country with an emphasis on the importance of water conservation, preservation, reuse, recharge, reduce, and raising awareness about the indispensability of water as a resource. ప్రధాని మోదీ పాలనను దేశవ్యాప్తంగా ప్రజలు మరోసారి దీవించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఢిల్లీలో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కేంద్ర కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ప్రధానిని సత్కరించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం ఇచ్చిందని అన్నారు. తగిన సమయంలో లాక్డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా చూశామని ఆయన అన్నారు. తాజా ఎన్నికలతో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజా మద్దతు ఉందని మరోసారి నిరూపితమైందని నడ్డా అన్నారు. जो उन्होंने अथक प्रयास देश और समाज को आगे बढ़ाने के लिए किया है, वह सच में देश को एक नई दृष्टि और दिशा देने वाला है। यह भी चुनाव जो कल संपन्न हुआ, यह चुनाव सिर्फ बिहार का चुनाव नहीं था। यह चुनाव लद्दाख से लेकर के तेलंगाना और कर्नाटक तक के प्रदेशों के उपचुनाव भी थे। ये హైదరాబాద్ నగర భద్రతలో మరో ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఏకకాలంలో 5,000 ప్రాంతాల్లోని దృశ్యాలను వీక్షించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాలను నెలపాటు నిక్షిప్తం చేసేలా భారీ సర్వర్లు ఇందులో ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో 14 మీటర్ల పొడవు, 42 మీటర్ల ఎత్తుతో అర్ధచంద్రాకారంలో భారీ తెర, దాని పక్కనే రెండు వైపులా 55 అంగుళాల సామర్థ్యం గల మరో 4 టీవీ తెరలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడి నుంచి వీక్షించవచ్చు. పౌరుల భద్రత, నగరంలో శాంతియుత పరిస్థితులను కాపాడటంలో రాష్ట్ర పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో పోలీసుల పాత్ర కీలకమైందంటూ కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఎన్నో సంస్కరణలు తెచ్చామని అన్నారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65% హైదరాబాద్లోనే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎన్నో రాష్ట్రాలు పాటిస్తున్నాయన్నారు. ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లోనే తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలే దీనికి కారణం. ఆనాడే పునాది పడింది అని చెప్పక తప్పదు. ఈరోజు తెలంగాణలో ఒకనాడు 2 పోలీస్ కమిషనరేట్స్ మాత్రమే ఉండేది. అట్లాంటిది ఈరోజు మరొక 7 పోలీస్ కమిషనరేట్స్ యాడ్ అయ్యి 9 కమిషనరేట్స్ అయినాయి. వాటితో పాటు కొత్తగా ఒక 100 పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇదే ఐటీ కారిడార్లో విమెన్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, మహిళా భద్రతను దృష్టిలో పెట్టుకొని డెడికేటెడ్ విమెన్ పోలీస్ స్టేషన్స్ పెట్టుకున్నాం. అప్పుడు ఆ టీసీఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా రతన్ టాటా గారు, టాటా గ్రూప్ చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. వచ్చినప్పుడు వారు మాట్లాడుతూ, సార్ మరి అక్కడ చాలా మంది అమ్మాయిలు, మహిళలు పనిచేయబోతా ఉన్నారు, వారి భద్రత గురించి మేము వరీడ్గా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి గారు క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆదిబట్లలో ఒక పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయడమే కాకుండా వారం రోజుల లోపల దాన్ని ఆపరేషనలైజ్ చేశారన్న మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. Government and the Honorable Chief Minister హైదరాబాద్ ఖ్యాతిని కమాండ్ కంట్రోల్ సెంటర్ మరింత పెంచుతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ ప్రారంభం సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దాలనేది అందరి లక్ష్యమని స్పష్టం చేశారు. నగరంలో పెరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడులు, ఖ్యాతికి అనుగుణంగా శాంతి భద్రతలు పటిష్టం చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేర నియంత్రణ, నేర నిరూపణ వేగవంతమవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. Fruits of wealth are distributed to the poor and the downtrodden in the entire state of Telangana. The essential prerequisite is maintenance of public order and peace, and ensuring that every individual within our society feels safe, secure to live in Hyderabad, to visit Hyderabad, to conduct business in Hyderabad, and to travel in Hyderabad to Hyderabad and state of Telangana. So therefore, the vision of Honorable Chief Minister and Government of Telangana, as a part of translation of this vision, we have come up with this Telangana State Police Public Safety Integrated Operations Center, supported by a Tier 3 data center.
Sir, we are very fortunate to have you here. You being from the technology background, you appreciate what we are doing in Telangana Police. Whether it be women's safety, whether it is a cyber security, whether it be the general law and order, or whether it is a common man's requirement of grievance redressal, Telangana Police has been in the forefront in applying the latest technologies in all fields of police work. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలు ఆచరించాలని భక్తులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. శీతాకాలంలో కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ తెలియజేశారు. వరంగల్లో నూతనంగా నిర్మిస్తున్న దేవాదాయ శాఖ కార్యాలయానికి మంత్రి సత్యవతి రాథోడ్తో భూమి పూజ నిర్వహించారు. రాష్ట్రంలో ఆలయాల పునర్నిర్మాణాలకు ముఖ్యమంత్రి నిధులు అందిస్తున్నారని ఆయన అన్నారు. యాదగిరిగుట్ట దేవాలయం పునర్నిర్మాణానికి 1000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామన్నారు. ప్రజలందరూ కూడా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి దేవాదాయ శాఖ మరి నిజంగా కూడా మరి చూస్తుంటే 3 పూలు 6 కాయలు ఏదైతే మనం అనుకుంటామో ఆ విధంగా విరాజిల్లుతూ ఉంది. 1000 కోట్ల రూపాయలతోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయము తొందరలోనే మరి ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత మరి ఇక్కడ వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ఎండోమెంట్ తరఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యాలయం లేదు. మరి దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. దీనికి ఈరోజు మంచి బలం చేకూర్చింది. మా దయాకరణ, మా వినయవాన. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న 7 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమావేశమయ్యారు. మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, గోవా ఆరోగ్య శాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ సమీక్షలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కరోనా వైరస్ను నియంత్రించాలంటే ఒక భారీ స్థాయి జన ఆందోళన అవసరమని మంత్రి సూచించారు. ఇదే సమయంలో చలి తీవ్రత పెరుగుతూ ఉండటం, శుభకార్యాలు, పర్వదినాలు అధికంగా ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలంటూ ఈ సందర్భంగా సూచించారు. కోవిడ్ సముచిత ప్రవర్తన అంటే మాస్క్, శానిటైజర్, 2 గజాల దూరం వ్యాక్సిన్ కన్నా ప్రభావవంతంగా పనిచేస్తుందని హర్షవర్ధన్ సూచించారు. ప్రజల సహకారం, అధికారుల అప్రమత్తతో మహబూబాబాద్ జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చాలా తగ్గిందని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్న ప్రస్తుత సమయంలో నిర్లక్ష్యం వహిస్తే కోవిడ్ ప్రబలే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దీపావళి పండుగ రోజున ప్రజలంతా కాలుష్యం లేని సహజ సిద్ధంగా తయారు చేసిన టపాసులనే వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్క్తో పాటు భౌతిక దూరంను పాటిస్తూ చేతులను శానిటైజర్తో లేదా సబ్బుతో శుభ్రపరచుకోవాలన్నారు. సమూహాలు ఉన్న చోటకు వెళ్లవద్దని, ఏదైనా వేడుకలకు వెళితే విధిగా మాస్క్ ధరించి జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ బారిన పడకుండా ఉండవచ్చునని ఎస్పీ అన్నారు. జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి నవంబర్, డిసెంబర్లో ఈ చలికాలం కావటం మామూలునే కొంచెం లంగ్స్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి, ఈ న్యూమోనియా, అస్తమా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. దానితోడు ఈ కరోనా కూడా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజర్స్ వాడుతుండాలి, మాస్కులు ధరిస్తుండాలి, గ్యాదరింగ్స్ తగ్గించుకోవాలి, సమూహాలు తగ్గించుకోవాలి, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. మనకి హెల్త్ బాగుంటే తర్వాత మనకి ఫ్యూచర్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు కూడా దీని మీద ఈ కోవిడ్ సంబంధించినటువంటి సెక్షన్స్ మీద మనం కేసులు కూడా రిపోర్ట్ చేస్తున్నాం. కోవిడ్-19కి వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ రామ్మోహన్ సూచిస్తున్నారు. దీపావళి, క్రిస్మస్ పండుగల నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని అన్నారు. కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉంటే వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ అన్లాక్ ప్రక్రియలో భాగంగా మనకు గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చిందని, నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్లో అంతా నార్మల్ అయిపోయిందని జనాలు
షాపింగ్ అని, పెళ్ళిళ్ళకని, లేకపోతే పండుగలని, మళ్ళీ గ్యాదరింగ్స్ ఇంతకు ముందులాగే కోవిడ్ అయిపోయిందని ముందులాగే గ్యాదరింగ్స్కి వెళ్తున్నారు. దయచేసి ఈ గ్యాదరింగ్స్ని వీలైనంత వరకు తక్కువగా ఉంచడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నామండి. ఎంత తక్కువ గ్యాదరింగ్ ఉంటే అంత తక్కువ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఉంటుంది. ఇదివరకు మనం కోవిడ్ టైంలో నేర్చుకున్న హ్యాండ్ వాషింగ్ అది అనేది తప్పనిసరి, సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి, మాస్కులు ధరించడం తప్పనిసరి. మీలో ఎవరైనా సరే జలుబు, దగ్గు, జ్వరం అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని గ్యాదరింగ్కి రాకుండా కంపల్సరీ ఆపితే మిగతా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వయం సేవా సంఘాలతో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళల తలరాతులు మారుతున్నాయి. ఆర్థికంగా బలోపేతం అవుతూ తమ కుటుంబాలను ప్రగతి పదంలో పయనించేందుకు మార్గం సుగమమైంది. చిరు సాయం ద్వారా ఒక్కో అడుగు వేస్తూ విజయం దిశగా వెళుతున్న నల్లగొండ జిల్లా మహిళలపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం. విరగ కాసిన దొండ పొలంలో ఆనందంతో పనిచేస్తున్న వీరంతా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సిల్మారియా గూడెంకు చెందిన మహిళలు. రోజువారీ కూలీలుగా ఉన్న వీరంతా ప్రభుత్వం చేపట్టిన స్వయం సేవా సంఘాల ద్వారా భవితకు బాటలు వేసుకున్నారు. సిల్మారియా గూడెంకు చెందిన కళావతి తొలుత 7,000 రూపాయల రుణంతో కుట్టు మిషన్ ద్వారా ఉపాధి పొందింది. దీని ద్వారా వచ్చిన ఆదాయం, అధికారుల ప్రోత్సాహం, బ్యాంకులు అందించిన చేయూతతో 3 లక్షల రూపాయలతో పందిరి విధానంలో దొండ సాగును ప్రారంభించింది. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో నాణ్యమైన దిగుబడిని సాధించి నెలకు 50,000 రూపాయల ఆదాయం సాధిస్తోంది. ఒకప్పుడు ఇతర పొలాల్లో కూలీగా వెళ్లిన కళావతి ఇప్పుడు తనతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. దీనికంతా కేంద్ర ప్రభుత్వ సహకారం, అధికారుల తోడ్పాటే కారణమంటున్నారు కళావతి. మేము ఈ పొదుపుని మంచిగా అప్పులతో తీసుకొని వాడుకోవడం జరిగింది. అదేవిధంగా మేము అగ్రికల్చర్ వాళ్ళ సపోర్ట్ తోటి మా సంఘం నుంచి లోన్ తీసుకొని మాకు కొంత భూమి ఉండడం వల్ల ఈ దొండ పందిరి సాగు చేయాలనే ఉద్దేశంతో మా సంఘంలో 50,000 5 లక్షల లోన్ తోటి 50,000 అప్పు తీసుకొని ఈ పందిరిని ఈ సంఘబంధం తరపున కొంత అమౌంట్ అప్పుగా తీసుకొని పందిరి నిర్మించుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము దొండ పందిరి సాగు చేసుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ మా పిల్లల్ని పెంచుకొని అలా చదువు ఖర్చుల కోసం ఉపయోగించుకుంటూ మేము అభివృద్ధి కావడం జరిగింది. పనిచేసే పట్టుదల, ఎదగాలనే తపన ఉన్నవారికి తాము నిత్యం చేయూతనందిస్తామంటున్నారు అధికారులు. తిప్పర్తి మండలంలో 700 సంఘాల్లోని 7,000 మంది మహిళలు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్టు తెలియజేశారు. వివో నుండి అప్పు తీసుకోవడం, మరి బ్యాంకు నుంచి తీసుకొని అపన్న సంఘ సభ్యురాలైన కళావతి న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేసుకొని దానికి పెట్టుబడిగా 3 లక్షల రూపాయలు పెట్టి ఆమె నెలకు 50,000 వరకు ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఇక్కడ ఆ నిర్వహించే క్రమంలో న్యూట్రీ గార్డెన్కి సంబంధించిన కూరగాయలను మిర్యాలగూడెంలో ప్లస్ నల్గొండలో మార్కెటింగ్ చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన కుటుంబానికి కూడా ఆర్థికంగా చేయూతనిస్తుంది. కూరగాయల పెంపకమే కానీ ఇతర ఆర్థిక ఆదాయ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని గ్రామంలో మహిళలు ముందంజ ఉండాలని ఈ సంఘబంధం ద్వారా బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లను ఉపయోగించుకొని వాళ్ళు ముందంజలో నిలవాలని కోరుచున్నారు. వారానికి ఒకరోజు సమావేశమవుతున్న గ్రామ మహిళలు తమ భవిష్యత్ కార్యాచరణ ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటున్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల్లోని లోపాలను సవరించుకుంటూ కొత్త ఆలోచనలతో బంగారు బాటలు వేసుకుంటున్నారు. మా గ్రామ సంఘంలో మార్కెటింగ్ చేసిన కమిషన్స్ మొత్తం కలిసి ఒక 14 లక్షల రూపాయలు ఉన్నవి. వాటి నుండి సంఘంలో సభ్యులకు ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు. వాళ్ళకి అందరికీ కూడా లోన్స్ ఇచ్చి వాళ్ళ అవసరాలను తీరుస్తున్నాము. రికవరీ కూడా మంచిగా జరుగుతున్నది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా దేశ తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్కు యావత్ జాతి ఘనంగా నివాళులర్పించింది. హైదరాబాద్లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్చువల్ విధానం ద్వారా పలువురు విద్యా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత తరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టీవీ కట్టమని సూచించారు. For what he fought. If we call Maulana Azad was our man, he was particular, he was from some community, it is a great insight. He was an Indian and he fought for Indianship. He fought for science, he fought for culture, he fought for language, and not only that,
he established UGC. He has established science institutes, IITs, who are always talking about technology, always talking about modern science, always talking about mother tongues, Indian languages. मौलाना ने जिन कारखाने మానవాభివృద్ధి ధ్యేయంగా ముందు చూపుతో ఆలోచించిన ఘనత అబుల్ కలాంకే దక్కుతుందని మరాఠ్వాడా యూనివర్సిటీ డైరెక్టర్ అబుల్ హమీద్ ఖాన్ కొనియాడారు. सामने पेश किया है. उन्होंने अपनी बात को पंडित जवाहरलाल नेहरू जी के हवाले से, महात्मा गांधी जी के हवाले से भी रखी है और ये भी कहा है कि महात्मा गांधी जी मौलाना के ख्यालात से मुत्तफिक होते हुए कई मर्तबा స్వాతంత్ర సమరయోధుడు భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్ అని కూడా పిలుస్తారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన సేవలందించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008 సెప్టెంబర్ 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా విద్య, జాతీయాభివృద్ధికి, సంస్థల బలోపేతానికి ఆయన చేసిన సేవలను ఈరోజు స్మరించుకుంటారు. ఆజాద్ దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చాక ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 1958 ఫిబ్రవరి 22న ఆయన చనిపోయే వరకు విద్యాశాఖ మంత్రిగానే ఉన్నారు. ఈ 11 సంవత్సరాల పదవీ కాలంలో ఆజాద్ ఆధునిక విద్యను, సాహిత్యంలో పరిశోధనలను ప్రోత్సహించారు. లలిత కళలను ప్రోత్సహించడానికి 3 అకాడమీలను ఏర్పాటు చేశారు. హిందీలో సాంకేతిక పదాల సంకలనంపై ఆయన దృష్టి సారించారు. విద్యను విభాగాల వారీగా వర్గీకరించి అభివృద్ధి చేయడంపై ఆజాద్ దృష్టి పెట్టారు. వివిధ విభాగాల కోసం ప్రత్యేకంగా బోర్డులు, కమిషన్లను ఏర్పాటు చేశారు. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఖరగ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ వంటివి ఉన్నాయి. దేశంలో విద్యతో పాటు సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఆజాద్ ప్రయత్నించారు. ఇందుకు ప్రత్యేకంగా సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళ అకాడమీలను స్థాపించారు. విద్యాశాఖ మంత్రిగా బాలిక విద్యను ఆజాద్ ప్రోత్సహించారు. 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించాలని, తప్పనిసరి ప్రాథమిక విద్యను అమలు చేయించాలని నిర్ణయించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, జామియా మిలియా ఇస్లామియా, ఐఐటి ఖరగ్పూర్ వంటి విద్యాసంస్థలు ఆయన స్థాపించినవే. వివిధ ఆన్లైన్ న్యూస్ పోర్టళ్లు, కంటెంట్ ప్రొవైడర్లను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ కంటెంట్ను నియంత్రించేందుకు ఇప్పటివరకు ప్రత్యేక చట్టం గానీ స్వయం ప్రతిపత్తి సంస్థ లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ వంటి ఆన్లైన్ సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో చేరనున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ నియంత్రణపై దాఖలైన పిటిషన్పై విచారణలో భాగంగా గత నెలలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను కోరింది. స్వతంత్ర సంస్థ ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను నియంత్రించే అంశంపై కేంద్రం, సమాచార ప్రసార శాఖ, దేశీయ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పరిధిలో న్యూస్ పోర్టల్స్ తో పాటు హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర స్ట్రీమింగ్ సర్వీసుల సంస్థలు వస్తాయి. వీటిని ఇంటర్నెట్ లేదా ఆపరేటర్ల నెట్వర్క్ ద్వారా వీక్షించేందుకు వీలుంటుంది. కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల్లో ఆన్లైన్ కంటెంట్ ప్రొవైడర్లు ఎంఐబి పరిధిలోకి వచ్చాయి. మోటార్ సైకిల్ విన్యాసాలకు ప్రసిద్ధిగాంచిన ఆర్మీ సప్లై కోరువారి టొర్నోడోస్ బృందం 9 రికార్డులను బద్దలు చేసింది. సాహసోపేతమైన సాంకేతిక నైపుణ్యంతో ప్రాణాంతక విన్యాసాలను సైతం అతి సులభంగా చేసి చూపించే
మన ఈ రక్షక దళాల బృందం మొదటిసారి 1982లో జైపూర్లో ఏషియన్ గేమ్స్ సందర్భంగా తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం వారి విన్యాసాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి మొత్తం 9 రికార్డులను నవంబర్ 9, 10వ తేదీల్లో బెంగళూరు విన్యాసాల్లో బద్దలు చేసింది. మొత్తం 34 మంది సాహసోపేతమైన సిపాయిలు కెప్టెన్ శివం సింగ్ నేతృత్వంలో ఈ ప్రతిభా ప్రదర్శనను చూపారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఈ సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో డిడి న్యూస్ తెలంగాణలో చూడవచ్చు. 10 రంగాలకు ఉత్పాదక ప్రోత్సాహకాలను ప్రకటించిన కేంద్ర కేబినెట్ 2 లక్షల కోట్ల మేర కేటాయింపు. సంస్కరణలతో పారదర్శక పన్ను వసూలు విధానానికి బాటలు వేశామన్న ప్రధాని. కటక్లో ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ నూతన భవనాన్ని ప్రారంభించిన మోదీ. ప్రధాని మోదీ పాలనకు దేశవ్యాప్తంగా ప్రజా దీవెనలు. విజయోత్సవ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్య. కరోనా విస్తరిస్తున్న రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష. కోవిడ్ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని సూచన. భాగ్యనగర భద్రతలో మరో కీలక ఘట్టం. ఒకేసారి 5,000 కెమెరాల ద్వారా పరిశీలన. జలవనరుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతను కొనియాడిన ఉపరాష్ట్రపతి. భవిష్యత్ కోసం నీటిని పొదుపుగా వాడాలని వెంకయ్యనాయుడు సూచన.